हमको दुश्मन कम जान देने वाले फैंस। నటసింహ నందమూరి బాలకృష్ణ నటించినటువంటి డాకు మహారాజ్ చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ యొక్క చిత్రము మొదటి షో నుంచి కూడా పాజిటివ్ టాక్ రావడంతో కూడా బాక్స్ ఆఫీస్ కలెక్షన్లపై విలతాండం సృష్టిస్తుంది. మొదటి రోజు అందరూ అనుకున్నట్టుగానే 56 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా డాక్ మహారాజ్ నిలిచింది. అదేవిధంగా యూఎస్ఏలో కూడా ఎలాంటి కలెక్షన్లు రాబట్టింది ఇప్పటివరకు అనేది మనం అబ్జర్వ్ చేస్తే మొదటి రోజు దాదాపుగా అడ్వాన్స్ బుకింగ్స్ పరంగానే $500K కూడా అడ్వాన్స్ అయినట్టు మనకు స్పష్టంగా తెలియజేశారు. మరి ఈవినింగ్ అండ్ నైట్ షోలో కలిపి $500 అయినట్టు మనకు స్పష్టంగా తెలియజేశారు. అంటే మొదటి రోజు కంప్లీట్ అయ్యేసరికి దాదాపుగా వచ్చేసి $1 million అయింది. ఇక రెండవ రోజు కూడా అదే ఆక్యుపెన్సీ కొనసాగి దాదాపుగా $500K కూడా వచ్చినట్టు మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. అయితే రెండవ రోజు అదేవిధంగా కొనసాగింటే మనకు డెఫినెట్లీగా $1.5 million అయినట్లు స్పష్టంగా తెలుస్తుంది. అయితే మూడవ రోజు సంక్రాంతి అడ్వాంటింగ్ చేసుకుని భారీగా కలెక్షన్లు జరిగితే $2 million కూడా 3 రోజులు కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. ఇదే కనుక జరిగితే మటుకు బాక్స్ ఆఫీస్ దగ్గర యూఎస్ఏలో కూడా వీర విహారం చేస్తున్నాడు బాలయ్య అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు.